మేడారం సమ్మక్క సారలమ్మ ఆగమనం ఒక ప్రభుత్వంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా తమ ఇళ్ల ముందు ముగ్గులతో అలంకరించి అద్భుతమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఆ స్వాగతంలో భాగంగానే చిలకలగుట్ట నుండి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి తమ లోగిలలో అమ్మవారికి స్వాగతం పలుకుతూ ముగ్గులతో అలంకరిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూద్దాము. రంగురంగుల ముగ్గులు అలంకరించి అమ్మవారి స్వరూపాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మేడలం అంతా మారుమోగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా ఒక దేదీప్యమానంగా భక్తులందరికీ వరలు ఇచ్చేటువంటి సమ్మక్క సారలమ్మను ముగ్గులను కూడా ఎంతో అందంగా అలంకరిస్తున్నటువంటి సందర్భం ఇప్పటి వరకు మనం చూసాము. అమ్మవారు చిలకలగుట్ట నుండి వస్తుంది, అక్కడ నుండి గద్దెల వద్ద ప్రతిష్టాత్మకం అవుతుంది, ఆ తర్వాత భక్తులకు వరాలు ఇస్తుంది అనుకుంటున్నారు. కానీ చిలకలగుట్ట నుండి వచ్చేటువంటి మార్గంలో అమ్మవారు ఏ విధంగా వస్తారు, ఎంతమంది భక్తి ప్రపత్తులతోటి అమ్మవారికి స్వాగతం పలుకుతున్నారు అనేది కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికి చిలకలగుట్ట నుండి అమ్మవారి గద్దెలకు వెళ్ళేటువంటి మార్గంలో మనం ఉన్నాము. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఒక దేదీప్యమానంగా అమ్మవారికి స్వాగతం పలుకుతూ రంగురంగుల ముగ్గులతోటి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి అమ్మవారితో మనం మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు అమ్మవారిని స్వాగతం పలుకుతున్నారు. అమ్మవారి స్వరూపాలుగా భావించేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సమ్మక్క సారలమ్మ వచ్చిందంటే ఆల్రెడీ సమ్మక్క సారలమ్మ వచ్చింది, అసలైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని మీరు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారమ్మా? మేము రంగవల్లుల ముగ్గులు వేసి ఒక పట రూపంలో ఆమె రూపము దిద్ది మా అమ్మవారిని ఒక సాగనంపాలని మా ఆశ. ఎందుకంటే తల్లి 2 ఏళ్ళకి ఒకసారి ఈ ఒక చిలకలగట్టు నుంచి గద్దెకి చేరుతుంది కాబట్టి ఒక సంతోషంతో తల్లి దుఃఖమో అది ఇన్ని రోజులు ఏది బాధతోని తల్లి చిలకలగట్టుల దీపం ఉండదు, ఒక ఏది ఉండదు. కాబట్టి ఇప్పుడు వస్తుంటే మన వెలుతుర్లు ఈ రంగవల్లుల ముగ్గులతోని ఆనందంగా తల్లిని మేము గద్దెకి చేర్పాలని మాకు సంతోషం. ఎన్ని నెలల జరుగుతామా ఇది ఎంత, ఈ ప్రాసెస్ అంతా? ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ రాను ఇంకా పెద్ద ఎత్తుననే పెరుగుతుంది కానీ చిన్న ఎత్తున పెరుగుతలేదు. తల్లి ఎంతమందిని విధాన పిలిపించుకుంటుందో అంతమంది కూడా సేవ చేసుకుంటున్నారు అమ్మకి. ఇది ఒక మాకు అమ్మ కలిగించిన పుణ్యమే అనుకొని మేము అనుకుంటున్నాం. ఇవన్నీ మీ ఇంట్లో ముంగిళ్ళు, మీ ఇల్లు ఇక్కడేనా? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము. తల్లికి సేవ చేసుకొని ప్రతి వేయాలని ఒక ఆశ మాకు. తల్లికి ఎంత మంచిగా చేస్తే ఇంకెంత ఆనందపడుతుందో అని మా సంతోషం. ఇట్లనే స్వాగతం పలుకుతాం మేము. అమ్మవారు అనుకున్న పనులు అయితే మాకు హైదరాబాదే మేము అప్పుడు నమ్మకపోతుండే, ఇప్పుడు చాలా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే నమ్మినందుకు ఆమె పుణ్యంకి వచ్చినందుకు మాకు కొలుచుకుంటుంది, మాకు కోరికలు నెరవేరుస్తుంది. ఆమె మాకు అనుకున్న పనులు అవుతున్నాయి. మాకు అమ్మవారు 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి మేడల మహాజాతర సందర్భంగా ఇప్పటి వరకు ధూపం లేదు, నైవేద్యం లేదు, ఏది లేదు. అమ్మవారి వనప్రవేశం జరిగిన తర్వాత ఎలా ఉంటుందో అన్నటువంటి ఒక బాధ వాళ్ళ గుండెల నిండా ఉంది. అట్లాంటప్పుడు అమ్మవారిని స్వాగతం పలుకుతూ ఒక మానసిక ఉల్లాసం అయితే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అమ్మవారిని స్వాగతం పలకడానికి హైదరాబాద్ నుండే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారికి మొత్తం ఇక్కడ ఆవు పేడతోటి అలంకరించి అమ్మవారి ముగ్గులు వేసి శ్రీ అని చెప్పి అమ్మవారి స్వరూపాలను దించుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం, ఇంతటి భక్తి శ్రద్ధలు, ఇట్లా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ అమ్మవారిని కూడా దేదీప్యంగా కొలుసుకునేటువంటి విధానం మనం చూస్తున్నాం. ఎట్లుందమ్మా మీకు ఇక్కడ ఎంత చూస్తుంటా? అంటే నాకు మంచిగానే, మా అమ్మల దగ్గర నాకు మంచిగానే ఉంటుంది. 2 ఏళ్ళకి ఒకసారి మేము ఘనంగా పూజలు చేసుకుంటాం. ఆ అమ్మ మాకు అన్ని విధాలంగా మంచిగానే చూసుకుంటుంది. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఎందుకంటే మరికొంతమంది ముగ్గులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉందమ్మా ఇక్కడ మీరు రంగవల్లులతోటి అమ్మవారికి స్వాగతం పలుకుతుంటారు. భక్తి ప్రపత్తులంతా మీ ఆలోచనలోనే మీరు చేసేటువంటి పని విధానంలోనే కనిపిస్తున్నాయి. అమ్మవారిని ఎంత గొప్ప కొలుసుకుంటున్నారు? మేము అమ్మవారిని చాలా ప్రవితంగా కొలుసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు కాదు, మేము ప్రతి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాలలో మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టము. అందుకే ఇక్కడ మేము పట్నాలు వేసి ఆమెను సాగదోసి గద్దెల కాడికి దోలుకొని పోతాము. ఎందుకంటే మాకు ఈ పట్నం వేసుకున్నది కాబట్టి మాకు ఒక సంతోషం, ఇది మాకు ఒక ఆనందము. పట్నం ఒకటే కాదు, సాయంత్రం మళ్ళీ బోనాలు ఉన్నాయి. బోనాలతో ఆట పాటతో మేము అమ్మవారిని తీసుకురాగలుగుతున్నామని మేము అనుకుంటాము. ఎందుకంటే మాకు అది ఒక నమ్మకం. అనేది ఎక్కడి నుంచి? మేము కొత్తగూడెం నుంచి. ఇక్కడ అమ్మవారికి ఎల్లమ్మ పట్నాలు చేసేటప్పుడు ఏ విధంగా ఆ పట్టీలతోటి డిజైన్ ముగ్గులు రంగవల్లులు అలంకరిస్తారో ఇక్కడ కూడా ఒక ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఉంటున్న నేపథ్యంలో ఎట్లా ఉందమ్మా? ఒకసారి ఇక్కడ మనం చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అమ్మవారి ఆ దృష్టి ఎప్పటికీ తమ కుటుంబాల మీద, పిల్ల పాపల మీద కరుణాకటాక్ష వీక్షణలు ప్రసరించాలని చెప్పి అనుకుంటున్నారు. ఇంత అద్భుతమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా? మేము మీడియా మిత్రులకి ధన్యవాదాలండి. మేము ముందుగా చెప్పాల్సింది అంటే
ఈ ఆదివాసీ ప్రభుత్వానికి చాలా మన రేవంత్ రెడ్డి సార్ గారు చాలా బాగా చేశారు. తరతరాలుగా నిలిచిపోయేటట్టు మాకు చాలా మంచిగా అనిపించింది. మేము ప్రతి చిన్నప్పటి నుంచి కూడా మేము వస్తుంటాం పోతుంటాం. మా కుటుంబం అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము ఇక్కడ కలుసుకోవడం జరుగుద్ది. మాకు ఈ పట్నాలు వేసుకోవటం, అమ్మవారికి ముగ్గులు వేసుకొని మంచిగా అలంకరించుకోవటం మాకు సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా అన్ని కోరికలు కూడా తీర్చుకుంటారు. అమ్మవారు అన్ని వరాలు ఇస్తారు. వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఏ బాధలతో వస్తారో వాళ్ళ బాధలన్నీ కూడా పోయి మంచిగా సంతోషంగా ఉండాలని, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా జై ఆదివాసీ. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ అమ్మవారికి ఎల్లమ్మ పట్నాలు ఎట్లా వేస్తారో ఆ పట్నాలని కూడా ఇక్కడే వేసినట్టు కూడా, అంటే ఏ ఒక్కరో కాకుండా అందరు కూడా వేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుందన్న మీకు ఈ పట్నాలు వేస్తుంటా అంటే అమ్మవారి పట్నాలకి? సేమ్ మేము ఎల్లమ్మ పట్నాలు ఎట్లా ఇస్తున్నామో ఒకప్పుడు మేము వచ్చేవారికి 8 సంవత్సరాలు అవుతుంది. 8 ఇయర్స్ నుంచి వీళ్ళు పిలిపిస్తారు, మేము వస్తున్నాం. అప్పటి నుంచి స్టార్ట్ అయినాం ఒక పట్నాలు. ఎవరికి తెలిసినటువంటి విద్య, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. అమ్మవారికి ముగ్గులతో అలంకరించడము, 2 ఏళ్ల నుండి అమ్మవారు వనవాస ప్రవేశం చేసిన తర్వాత, వనంలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారిని కూడా ఘనంగా స్వాగతించాలని చెప్పి ఇటు గిరిజన పూజలతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా తమకు నచ్చిన ప్లేస్లలో అమ్మవారు వచ్చేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ముగ్గులతో అలంకరించి స్వాగతం పలుకుతున్నారు. ఆవు పేడతో అలంకరించినటువంటి పరిస్థితి. ఎట్లా ఉందమ్మా ఈ వాతావరణం అంతా చూస్తుంటే? మనం చూడొచ్చు, ఇంకా అద్భుతమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి ముగ్గులు, రంగవల్లులు ఎక్కడెక్కడనో అమ్మవారి చిలకల గుట్ట నుండి ఇదంతా మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చాలా భక్తి శ్రద్ధలతో వేస్తున్నారు. మీరు నిజంగా అంత చాలా అద్భుతంగా వేస్తున్నారు. బొమ్మలు చూస్తుంటే అమ్మవారి స్వరూపమే నిజంగా కనబడుతుందా? మీ ఇంట్రెస్ట్ ఎట్లా కనిపిస్తుంది? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది అమ్మవారు రావడంతో మేము ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చేసి ఏంటంటే ప్రతి సంవత్సరం అమ్మవారిని ఆహ్వానించడానికి ఇలా వేస్తూ ఉంటాము. అమ్మవారు రావడానికి అమ్మవారు వచ్చేటప్పుడు 2 ఏళ్ళకు ఒక్కసారి అమ్మవారు వస్తారు. కాబట్టి అమ్మవారు వచ్చే ముందు ఇలా అలంకరించుకొని అమ్మవారిని ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తాము, ఎంతో సంతోషంగా పిలుస్తాము. అంతో బాధతో అమ్మవారిని మళ్ళీ వనప్రవేశం పంపిస్తాం. మేము అమ్మవారు ఎంతో కన్నీరు మున్నీరుతో అందరినీ వాళ్ళ పిల్లలని కలుచుకోవడానికి ఇక్కడికి వస్తుంది గద్దెల మీదకి. అందుకే మేము ఇట్లా లంగాపల్లిలో పటంతో అమ్మవారిని ఇక్కడ పిలిచి ఆహ్వానించి అమ్మవారిని ఎంతో సంతోషంగా గద్దెల మీదకి చేరుస్తామని చెప్పేసి. ఈ ముగ్గులో ఆంతర్యం ఏంది ఒక్కసారి వివరించండి మాకు. ఏమేమి వేశారు ఇందులో? ఇక్కడ సమ్మక్క సారక్క అని, ఇక్కడనేమో కింద గద్దెలు, మీదనేమో శ్రీ అంటే శ్రీశక్తి అంటే అమ్మవారు. అందుకు సంబంధించి మేము శ్రీని వేసాము. ఈ రంగుల వాళ్ళ పటం అంటే అందరం కలిసి వేస్తాము. మా ఎంబడి ఎంతో మంది వస్తారు, మా ఇంటి వద్ద నుంచి అందరు వస్తారు. అందరినీ మేము దగ్గర తీసుకొని అందరం కలిసి వేస్తాం ఈ పటం. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంటే భక్తికి మించిన జ్ఞానం ఏముంటుంది అన్నది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ అమ్మవారిని చూడొచ్చు, ఇక్కడ సమ్మక్క సారలమ్మ, శ్రీ అంటే శక్తి స్వరూపము, అక్కడ సూర్యుడి రూపము, ఇక్కడ సారమ్మక్క గద్దె, ఇక్కడ సారలక్క గద్దె, ఇక్కడ వనాన్ని ప్రవేశించేటువంటి దూరం పెట్టినంది. ఇక్కడ చూస్తుంటే వనానికి గుర్తుగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గ్రీన్ చెట్టు ఒకటి, ఇక్కడ సమ్మక్క గద్దె, సారక్క గద్దె, ఇక్కడ సమ్మక్క ఉంది, సారక్క ఉంది. శ్రీ అంటే శక్తి స్వరూపము, ఇక్కడ అమ్మవారి తిలకం కనిపిస్తుంది. అక్కడ చూస్తుంటే సూర్యుని యొక్క శక్తి కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా పంచభూతాలను కూడా సమన్వయం చేసేటువంటి ఒక శక్తి ఇక్కడ ఈ ఒక్క పటంలోనే కనిపిస్తుంది. అంటే మొత్తం ప్రకృతి ఆరాధన చేసేటువంటి ఒక జ్ఞానం ఎక్కడైనా కనపడుతుంది అంటే కేవలం అది మేడారంలో. దీనికి చదువుతోటి వేరే వ్యాపారాలతోటి సంబంధం లేదు. కేవలము భక్తి మార్గం అనేది తమని నడిపిస్తుంది అన్నటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆవేదన అన్నటువంటి పదం, ఎందుకంటే అమ్మవారు వస్తున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వాగతిస్తాము, ఇట్లాంటి రంగవల్లులతో స్వాగతిస్తున్నాము. కానీ అమ్మవారు వన ప్రవేశం చేస్తున్నటువంటి సమయంలో అంతే దుఃఖంతో, అంతే ఆవేదనతోటి, అంతే బాధతోటి కూడా వెళ్తున్నారు. మళ్ళీ 2 ఏళ్ల దాకా మేము వేడి చూసేటువంటి ఆ పరిస్థితి మాకు లేదు. ఆ బాధ నుండి విముక్తి కలిగించేటువంటి శక్తిని కూడా మాకు కలిగించని చెప్పి అమ్మవారిని వేడుకునేటువంటి స్వరూపం అంతా ఇక్కడనే కనిపిస్తుంది. చిన్నలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఈ భక్తి ప్రపత్తులు చాటుకునేటువంటి ఒక శక్తి ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే చిలకల గుట్ట నుండి మొదలవుతుంది. అమ్మవారిని తీసుకొచ్చేటువంటి మార్గం అంతా ఇలాంటి రంగవల్లులతోటే మొదలవుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎంత సంతోషం ఉంటుందో
మళ్ళీ వనప్రవేశం చేసే సమయంలో కూడా అంతే బాధతోటి దీనస్థితిలో ఆవేదనతోటి ఉంటున్నామన్నటువంటి బాధ వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ 2 ఏళ్లకు కావాల్సినటువంటి శక్తినంతా ఈ 2 రోజుల్లోనే అమ్మవారు మాకు ఇస్తుందన్నటువంటి నమ్మకం వాళ్ళకి కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి వాతావరణము, అన్ని కులాలు మతాలు ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి సమన్వయం చేసే జాతర ఏదైనా ఉందంటే తెలంగాణలోనే అతిపెద్ద జాతర, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఉన్నటువంటి మేడారం జాతరతోటి మాత్రమే సాధ్యమవుతుందన్నటువంటి ఒక మెసేజ్ కేవలం వీళ్ళ స్వాగతాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మేడారం చిలకలగుట్ట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.